వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆడుదాం ఆంధ్రాలో భారీగా నగదు బహుమతులు, అనంతపురం రైతుకు కర్మవీర చక్ర పురస్కారం, చైనాలో నిమోనియా, అప్రమత్తమైన భారత ప్రభుత్వం, అవయవదానంతో యువతికి పునర్జన్మనిచ్చిన విఆర్ఓ, కోర్టులను ఆశ్రయించడానికి సంకోచం వద్దు, జస్టిస్ డివై చంద్రచూడ్, వీసా లేకుండానే మలేషియాకు వెళ్ళవచ్చు, మూడో విడత బందీల విడుదల, ఏఐ మోడల్ కు నెలకు 9 లక్షలు, రాజకీయ జోక్యం లేని న్యాయ వ్యవస్థ అవసరం, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి, బిఎంసి కమిషనర్, 3 నగరాలలో సిటీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు, వయస్సును దాచే పండ్లు ఇవే. ఈరోజు వార్తలను చూద్దాం. ఆడుదాం ఆంధ్రాలో భారీగా నగదు బహుమతులు. రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా బహుమతులను ప్రకటించింది. గ్రామ వార్డ్ సచివాలయ స్థాయి నుంచి 5 దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలకు సర్టిఫికెట్స్, మెమొంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 15 ఏళ్లు పైబడిన వయస్కులు అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా చూస్తోంది. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు 5 క్రీడా విభాగాలైన క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. రాష్ట్ర స్థాయి క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ విజేతలకు 5 లక్షల బహుమతి ప్రకటించారు. ద్వితీయ స్థానానికి 3 లక్షలు, తృతీయ స్థానానికి 2 లక్షలుగా నిర్ణయించారు. ఇక బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి బహుమతి 3 లక్షలు కాగా, జిల్లా స్థాయిలో 35,000, నియోజకవర్గ స్థాయిలో మొదటి బహుమతి 20,000గా నిర్ణయించారు. అనంత రైతుకు కర్మవీర చక్ర అవార్డు. అతను సన్నకారు రైతు. కేవలం 30 సెంట్ల విస్తీర్ణంలో ఏడాది పొడవునా 20 రకాల పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం నారాయణప్ప చేసిన ప్రయోగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి REX కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ NGOs ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే కర్మవీర చక్ర పురస్కారం నారాయణప్పను వరించింది. గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతి గడించిన దివంగత శాస్త్రవేత్త MS స్వామినాథన్, క్రీడా రంగంలో రాహుల్ ద్రవిడ్, పుల్లెల గోపీచంద్, కళారంగంలో కాజోల్ తదితరులకు అందజేశారు. ఇప్పుడు వీరి సరసన నారాయణప్ప చోటు దక్కించుకున్నాడు. న్యూఢిల్లీలో సోమవారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుతో పాటుగా కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్ను కూడా అందిస్తారు. తండ్రి నుంచి వచ్చిన 30 సెంట్ల భూమిలో రసాయన రహిత సాగుకు శ్రీకారం చుట్టాడు నారాయణప్ప. అందరిలా ఏడాదికి 2 పంటలతో సరిపెట్టకుండా ఏడాది పొడవునా పంట దిగుబడి వచ్చేలా ఎనీ టైం మనీ విధానానికి శ్రీకారం చుట్టాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 20 రకాల పైగా పంటలు పండిస్తూ కరువు నేలలో సిరుల పంట పండిస్తున్నాడు. కేవలం 5,000 పెట్టుబడితో ఏడాదికి 2 లక్షల లాభాలు పొందవచ్చునని రుజువు చేసి చూపించాడు. సురక్షితమైన పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు తాను ఆర్థికంగా ఎదుగుతున్నాడు. సమాజంలోని తోటి రైతులకు కొత్త తరహా సాగు విధానాన్ని పరిచయం చేశాడు. గ్రామంలోనే తనతో పాటు మరో 25 మంది ATM మోడల్ సాగును నేర్పించారు. వీరంతా పరిసర గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది రైతులు నారాయణప్ప బాటలో అడుగులు వేస్తూ సిరులు పండిస్తున్నారు. కోర్టులను ఆశ్రయించడానికి సంకోచం వద్దు, జస్టిస్ డివై చంద్రచూడ్. భారత సుప్రీంకోర్టు గత 7 దశాబ్దాలుగా ప్రజా న్యాయస్థానంగా వ్యవహరిస్తోందని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు.
ఎంతో విశ్వాసంతో వచ్చిన వేలాది మంది పౌరులు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం పొందారని పేర్కొన్నారు. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడానికి భయపడవలసిన పని లేదని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. నిస్సంకోచంగా కోర్టులకు రావచ్చునని అన్నారు. ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థీకృత ప్రజాస్వామ్య సంస్థలు ప్రక్రియల ద్వారా రాజకీయ విభేదాలను పరిష్కరించుకోవడానికి రాజ్యాంగం మనకు వీలు కల్పించిందన్నారు. ఎన్నో రకాల సమస్యల పరిష్కారానికి న్యాయస్థానాల వ్యవస్థ ఉపయోగపడుతుందని వెల్లడించారు. దేశంలోని ప్రతి కోర్టులో ప్రతి కేసు రాజ్యాంగపరమైన పాలనకు పొడిగింపేనని పేర్కొన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నామని ఉద్ఘాటించారు. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు సైతం ప్రారంభించామని తెలిపారు. దేశ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నామని సిజేఐ స్పష్టం చేశారు. వీసా లేకుండానే మలేసియాకు వెళ్ళవచ్చు. మలేషియా ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం కొత్త నిర్ణయం తీసుకున్నారు. భారత్ చైనా పర్యాటకులు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ వీసా లేకుండానే మలేసియాలోకి అనుమతిస్తున్నామని అన్వర్ తాజాగా ప్రకటించారు. దీంతో దేశంలో పర్యాటకం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని వివరించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇలా వీసా లేకుండానే భారత్ చైనా పౌరులను దేశంలోకి అనుమతిస్తారు. ఇలా వచ్చిన వారు 30 రోజుల పాటు వీసా లేకుండానే దేశవ్యాప్తంగా పర్యటించవచ్చు. ఆదివారం పుత్రజయ నగరంలోని తన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక సమావేశంలో అన్వర్ ఈ ప్రకటన చేశారు. భారత్ నుంచి మలేషియాకు పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకే ఆ దేశ సర్కార్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అవయవ దానంతో యువతికి పునర్జన్మనిచ్చిన విఆర్ఓ. పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమార్తె అవయవాలు దానం చేసి పలువురికి పునర్జన్మను ప్రసాదించిందో కుటుంబం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్తపేటకు చెందిన మౌనిక విఆర్ఓగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను శ్రీకాకుళంలోని రిమ్స్కు, అనంతరం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మౌనిక మెదడు పూర్తిగా డెడ్ అయినట్లుగా అక్కడి వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె అవయవాలు వేరే వారికి పునర్జన్మను ప్రసాదిస్తాయని తెలుసుకున్న తల్లిదండ్రులు దుఃఖాన్ని దిగమింగుకుని అవయవాల దానానికి ముందుకొచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో మౌనిక శరీరం నుంచి అవయవాలు వేరు చేశారు. గుండెను తిరుపతి పద్మాలయ హృదయాలయ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో తరలించారు. ఒక మూత్రపిండాన్ని వైజాగ్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి, మరో మూత్రపిండాన్ని శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి పంపగా 2 కళ్లను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు గోవిందరావు, ఉమాదేవి మాట్లాడుతూ తమ కూతురు చనిపోలేదని, అవయవాలను దానం చేసి వారిలో బతికే ఉందని చెప్పారు. చైనాలో నిమోనియా, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం. చైనాలో కొత్తగా నిమోనియా కేసులు వెలుగు చూస్తుండటంపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలో సమగ్ర స్థాయిలో ఆరోగ్య సంసిద్ధతపై సమీక్ష నిర్వహించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన చేసింది. ఉత్తర చైనాలో చిన్నారుల్లో శ్వాస సంబంధ కేసుల ఉధృతి కనిపిస్తోంది. ఈ పరిస్థితిని భారత సర్కార్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికిప్పుడు భయపడవలసిన పని లేదు, కానీ ముందు జాగ్రత్త చర్యగా మీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరోగ్య సన్నద్ధతపై సమీక్ష నిర్వహించుకోండి అని వివరించింది. ఇన్ఫ్లుయెంజా తరహా కేసు, అత్యంత తీవ్రమైన శ్వాస కేసుల విషయంలో కోవిడ్ కాలంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు పాటించండి. ఈ తరహా కేసులు ముఖ్యంగా చిన్నారుల్లో కనిపిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమగ్ర వ్యాధి నిఘా వ్యవస్థల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోండి.
ఈ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయండి. అనుమానిత కేసుల శాంపిళ్లను వైరస్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలకు పంపించడం వంటి ముందస్తు అప్రమత్తత చర్యల ద్వారానే ఆరోగ్య అత్యయిక స్థితి దాపురించకుండా పౌరులను కాపాడగలమని లేఖలో కార్యదర్శి పేర్కొన్నారు. మూడో విడత బందీల విడుదల. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 2-3 విడతల బందీల విడుదల శని ఆదివారాల్లో సాఫీగా సాగింది. 26 మంది ఇజ్రాయేలీలతో పాటు 8 మంది విదేశీయులను హమాస్ విడుదల చేసింది. ప్రతిగా దాదాపు 75 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. శనివారం రాత్రి విడుదలైన దాదాపు 36 మంది పాలస్తీనా ఖైదీలు ఆదివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంకు వచ్చారు. ఇటు రెండో విడతలో హమాస్ వదిలిపెట్టిన 4 థాయ్ జాతీయులతో పాటు బందీలు ఇజ్రాయెల్ ఈజిప్ట్లకు చేరుకున్నారు. మూడో విడతలో భాగంగా ఆదివారం 14 మంది ఇజ్రాయేలీలతో పాటు 3 విదేశీయులను హమాస్ విడిచిపెట్టింది. వీరిలోనూ కొంతమంది ఈజిప్టుకు వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఇజ్రాయెల్కు రెడ్ క్రాస్ అప్పగించింది. ప్రతిగా 39 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేసింది. సోమవారం 4వ విడత బందీలను హమాస్ ఇజ్రాయెల్ విడుదల చేయనున్నాయి. ఆదివారం నాటికి మొత్తం 58 మందిని హమాస్, 114 మందిని ఇజ్రాయెల్ విడిచిపెట్టినట్లయింది. కాగా యెమెన్కు సమీపంలోని ఎడెన్ తీరంలో ఇజ్రాయెల్కు చెందిన ఓ కంపెనీ ట్యాంకర్ నౌకపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు ఈ పని చేశారన్నది తెలియలేదు. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ నేపథ్యంలో ఇటీవల హౌతీ రెబెల్స్ పలు నౌకలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ నౌకా సిబ్బందిలో తుర్కియే, రష్యా, వియత్నాం, బల్గేరియా, భారత్, జార్జియా, ఫిలిప్పీన్స్ దేశాల వారు ఉన్నారు. ఏఐ మోడల్కు నెలకు 9 లక్షలు. కృత్రిమ మేధ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు పోతాయనే భయం చాలా మందిలో నెలకొంది. ఎలాన్ మస్క్ వంటి టెక్ దిగ్గజాలు ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓగా, న్యూస్ రీడర్గా ఏఐని కొన్ని సంస్థలు ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. తాజాగా స్పెయిన్కి చెందిన ద క్లూలెస్ అనే ఏజెన్సీకి చెందిన రూబెన్ క్రూజ్ అనే వ్యక్తి ఐతానా లోపెజ్ అనే ఏఐ మోడల్ను అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ఈ ఏఐ మోడల్ పలు ఉత్పత్తులకు ప్రచారం చేస్తోంది. నెలకు 3 లక్షల నుండి 9 లక్షల వరకు సంపాదిస్తోంది. ఐతానా లోపెజ్ గురించి రూబెన్ మాట్లాడుతూ, ప్రస్తుతం మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రకటనలు రూపొందించేందుకు భారీగా ఖర్చవుతోంది. వారితో వచ్చే క్రియేటివ్ సమస్యలతోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఏఐ మోడల్ను అభివృద్ధి చేశాం. ఈ మోడల్ మాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఐతానాను మా ప్రకటనల్లో చూసి చాలామంది తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా తాము చెప్పినట్లుగా పని చేస్తుండడంతో ఐతానాకు డిమాండ్ పెరిగింది. ఐతానాకు ఇన్స్టాగ్రామ్లో కూడా 1.24 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు కదలాలి. విఎంసి కమిషనర్. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకు ఉద్యోగులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పీఠికను ఉద్యోగులతో కలిసి చదివారు. ఆపై ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని రూపొందించేందుకు అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని, అందుకు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో కలిసి ముందుకు సాగారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు. అదనపు కమిషనర్ శకుంతల కూడా రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేశారు. అధికారులు అదనపు కమిషనర్ కెవి సత్యవతి, మేనేజర్ బి శ్రీనివాస్, ఉద్యోగులు, సిబ్బంది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ జోక్యం లేని న్యాయ వ్యవస్థ అవసరం. రాజకీయ జోక్యం లేని న్యాయ వ్యవస్థతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని ఢిల్లీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ రేఖా శర్మ పేర్కొన్నారు. స్వేచ్ఛ పేరుతో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కావాలన్నారు. విశాఖలో ఆదివారం భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని నిలబెట్టండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ కొందరు న్యాయమూర్తుల నియామకం, వారి పనితీరు వివాదాస్పదమవడం వంటివి రాజ్యాంగాన్ని ప్రశ్నించేలా ఉంటున్నాయన్నారు. రాజ్యాంగంపై నిబద్ధత కలిగి అర్హులైన వ్యక్తులనే న్యాయమూర్తులుగా నియమించాలన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత ఎటువంటి పదవులు నిర్వహించకపోవడం ఉత్తమమని, న్యాయమూర్తులే అవినీతికి పాల్పడిన సందర్భాలు వస్తే ఇక సామాన్య ప్రజలను ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. అనంతరం నేరారోపిత హక్కులపై పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి ప్రసంగించారు. రాజ్యాంగం గురించి వివరిస్తూ ఏ వ్యక్తి విచారణ జరగకుండా శిక్షార్హులు కాదన్నారు. 3 నగరాలలో సిటీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు. నిరుపేద మధ్యతరగతి ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ రంగంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి తొలి నుంచి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా వ్యాధి నిర్ధారణ సౌకర్యాల విస్తరణపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ మొదలు బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిలలో వైద్య పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖపట్నం, తిరుపతి, విజయవాడల్లో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ 3 చోట్ల 20 కోట్ల చొప్పున నిధులతో డయాగ్నోస్టిక్ సెంటర్లతో పాటుగా రీజనల్ డ్రగ్ స్టోర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆస్ట్రేలియాపై 44 పరుగులతో టీమిండియా ఘన విజయం. స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ చెలరేగిపోతోంది. అంతగా అనుభవం లేని భారత జట్టు ఆస్ట్రేలియా వంటి మేటి జట్టును అన్ని రంగాలలో దెబ్బకొట్టి రెండో టీ20లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ యశస్వి జైస్వాల్ 25 బంతుల్లో 53, రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 58, ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 52 అర్ధ సెంచరీలతో చెలరేగారు. తరువాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు చేసి ఓడిపోయింది. స్టాయినిస్ 25 బంతుల్లో 45, కెప్టెన్ మాథ్యూ 23 బంతుల్లో 42 నాటౌట్ మెరుగ్గా ఆడారు. ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్నోయ్ చెరో 3 వికెట్లు తీశారు. గువాహటిలో రేపు 3వ టీ20 జరగనుంది. వయసును దాచే పండ్లు ఇవే. అందంగా కనిపించడానికి పైపూతలే చాలవు, మంచి పౌష్టికాహారం కూడా కావాలి. అటువంటి పోషణను, సాయాన్ని అందించే పండ్లు ఇవే. దానిమ్మ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడతాయి. విటమిన్ సి ముడతలను తగ్గించి చర్మం కాంతిమంతంగా ఉండేలా చేస్తాయి. దీంతో చర్మం యవ్వనంగా కూడా కనిపిస్తుంది. బొప్పాయి. చర్మం నిర్జీవంగా కళ తప్పిందా? అయితే బొప్పాయిని తరచూ తీసుకోండి. దీనిలోని ఏ, సి, ఈ విటమిన్లు, ఖనిజాలు చర్మానికి పునరుత్తేజాన్ని ఇస్తాయి. బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైము సహజ మెరుపుని అందిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అఖిల భారత న్యాయ సేవ అవసరం. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు. న్యాయ వ్యవస్థలో వేర్వేరు స్థాయిల్లోకి ప్రతిభావంతులైన యువత వచ్చేందుకు వీలుగా అఖిల భారత న్యాయ సేవ తీసుకురావాల్సిన అవసరం ఉందని
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. కార్మికులను రక్షించేందుకు 2 మార్గాలలోనూ పనులు. ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను రక్షించడానికి ఒకేసారి 2 రకాల పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మొదటిది కొండపై నుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేయడం. దీనికి భారత సైన్యంలోని ఇంజనీర్స్ కోర్సుకు చెందిన వారు సహకారం అందిస్తున్నారు. రెండవది విరిగిపోయిన డ్రిల్లింగ్ యంత్ర భాగాలను పూర్తిగా తొలగించడం. గ్రీస్లో నీట మునిగిన నౌక, 4 భారతీయులు సహా 13 మంది గల్లంతు. ముంబై ఉగ్రఘాతుకానికి 15 ఏళ్లు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న దాదాపు 10 మంది పాకిస్తాన్ ముష్కరులు ముంబై మహానగరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 163 మంది ప్రాణాలు కోల్పోయారు. ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరోదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఉగ్రవాదం అంతానికి ప్రజలందరూ ప్రతినబూనాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 కల్లా $40 బిలియన్. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి $40 బిలియన్ చేరుకోనుందని కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కేవలం $8 మిలియన్ మాత్రమే. అయితే ఒక్క విదేశీ ఉపగ్రహాల ప్రయోగం విభాగంలో యూరప్ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా 240 మిలియన్ యూరోలు, అమెరికా ఉపగ్రహాల ప్రయోగం ద్వారా మరో $180 మిలియన్ వరకు ఆర్జించగలిగామని శనివారం ఆయన పీటీఐకి వివరించారు. ఛాంపియన్ శ్రీవల్లి రష్మిక టోర్నీకి తన ఆట తీరును మెరుగుపరుచుకుంటున్న హైదరాబాద్ టెన్నిస్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్లో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. బెంగళూరులో ఆదివారం ముగిసిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో 21 ఏళ్ల రష్మిక ఛాంపియన్గా అవతరించింది. 1:59 పాటు జరిగిన ఫైనల్లో భారత్కి చెందిన జీల్ దేశాయిని ఓడించింది. పోరాడి ఓడిన సాత్విక్ చిరాగ్ జోడీ ఈ ఏడాది 6వ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టికి నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీలో సాత్విక్ చిరాగ్ ద్వయం రన్నరప్గా నిలిచింది. స్పానిష్ గోల్ఫ్ ఓపెన్ విజేత అదితి భారత మహిళా స్టార్ గోల్ఫర్ అదితి అశోక్ ఈ ఏడాది తన ఖాతాలో 2వ టైటిల్ను జమ చేసుకుంది. లేడీస్ యూరోపియన్ టూర్లో భాగంగా ఆదివారం ముగిసిన స్పానిష్ ఓపెన్లో బెంగళూరుకు చెందిన అదితి విజేతగా నిలిచింది. శ్రీనిధి డెక్కన్ ఎఫ్సి హ్యాట్రిక్. ఐ లీగ్ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సి జట్టు వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.